ఎన్నికల అధికారిని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కాంగ్రెస్ నేతలు కలిశారు. 14 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగితే ఓట్లు తొలగించిన లెక్కలు చూస్తే చాలా దారుణంగా ఉందన్నారు పీసీసీ చీఫ్. దాదాపు 6 కోట్ల ఓట్లు తొలగించారన్నారు. బెంగాల్లో ఓట్ల తొలగింపు వల్ల అక్కడ అధికారంలోకి రావాల్సిన పార్టీకి బదులు వేరే పార్టీ వచ్చిందన్నారు టీపీసీసీ చీఫ్. రాష్ట్రంలో ఇప్పట్లో ఎన్నికలు లేవని, కావున ఆదరాబాదరాగా ఓట్ల లెక్కింపు చేయకూడదని అధికారిని కోరినట్లుగా చెప్పారు. బీఎల్ఓలు కనీసం 3 సార్లు ఇంటికి వెళ్లి ఓటర్ సర్వే చేయాలని కోరామన్నారు మహేష్ గౌడ్. తమ వినతి పత్రం కేంద్రానికి పంపించాలని ఎన్నికల ప్రధాన అధికారిని కోరినట్లుగా వివరించారు మహేష్ గౌడ్. ఇప్పటి వరకు 14 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీలో జరిగినటువంటి ఎస్ఐఆర్ వల్ల దాదాపు 8.2 కోట్ల ఓట్లు జోడిస్తే దాదాపు 6 కోట్లు 5 కోట్ల నేరబర్ 90 లక్షల ఓట్లు తొలగింపు జరిగింది. బెంగాల్లో రాజకీయ సమీకరణలు మారి అధికారంలోకి రావాల్సిన పార్టీలు రాకుండా పోయినాయి. ప్రక్రియ తొందరపాటుగా 2-3 నెలల్లో చేస్తే అది అనర్థాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్నికలు లేవు కాబట్టి దాదాపు సంవత్సరంన్నర పాటు ఎన్నికల యొక్క ప్రక్రియ జరగాలి. ఈ ఎలక్షన్ ప్రక్రియ ఎస్ఐఆర్ ప్రక్రియ జరగాలని కోరడం జరిగింది. ఇక్కడ తక్షణం ఎన్నికలు లేవు కాబట్టి ఇక్కడ తొందర లేదు. తొందరపాటులో నిజమైన ఓటు తొలగింపుకు గురే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రక్రియని ఒక సంవత్సరంన్నర పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పటి వరకు